సిరిసిల్ల జిల్లా నర్మల ప్రాజెక్టు వద్ద వరదల్లో చిక్కుకున్న 5గురిని రెస్క్యూ టీం కాపాడింది. అప్పర్ మానేరు వద్ద ఉధృతిలో నిన్న 5గురు రైతులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆర్మీ హెలికాప్టర్లతో రైతులను కాపాడారు. ఇక ప్రధానంగా నర్మల్లో వరదలో చిక్కుకున్న 5గురిని రెస్క్యూ టీం కాపాడింది. సిరిసిల్ల జిల్లాలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వరదల్లో చిక్కుకున్న వారు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మనతో మీ పేరేంటి, ఎంతసేపు అయింది స్వామి మీ పేరు? సో 24 గంటలైంది మీరు చిక్కుకొని, మీకు ఆహారం ఎలా ఉంది, ఎట్లా అనిపిస్తోంది? మాకు ఆహారం, టిఫిన్ కానీ ఫుడ్ కానీ సరే అన్ని అందుబాటులో చేర్చారు. మమ్మల్ని అందరించడానికి పునర్జన్మ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ఏదో ఇలా తల్లి కడుపు నుండి బయటకు తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని అందరినీ పేరు పేరున తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో 24 గంటలు రాత్రిపూట ఏమనిపించింది, ఎలా ఉన్నారు? అక్కడ చీకట్లోనే ఉన్నారా? చీకట్లోనే ఉన్నాము. రాత్రిపూట చెత్త పట్టుకొని బండ పైన వాటర్ చూసుకుంటూనే ఉన్నాము. వాటర్ ఎంత ఫ్లోర్ 4:30 సమయం నుంచి సాయంత్రం దాకా 3 గంటల నుంచి కొంచెం తక్కువ అయింది. మళ్ళీ ప్రొద్దున 8 గంటలకు మళ్ళీ యథావిధిగా ఎక్కువ అయిపోయింది. అదే వాటర్ ఎవరు మాట్లాడారు, మీతో ఏమనిపించింది? వాటర్ చూసుకుంటే మాతో కేటీఆర్ గారు మాట్లాడారు, బండి సంజయ్ మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, మాతో అందరు కూడా నాయకులు కూడా మాట్లాడారు. అందరు మళ్ళీ మీ కుటుంబ సభ్యులను చూస్తామని మళ్ళీ నేను 100% మా కుటుంబ సభ్యులు కలుతామని యథావిధిని అనుకున్నట్టే భగవంతుడు నాకు సహకరించాను. వీళ్ళు పెద్దలు కూడా నాకు అందరు సహకరించారు. అందుకే మా తల్లిదండ్రులు కలిసిపోయాను. అమ్మ, ఏమనిపించింది మళ్ళీ మీ కొడుకుని చూసినావు? ఏమనిపించింది అమ్మా? భగవంతుని దయ వల్ల, మీ అందరి దయ వలన నా కొడుకు నా అందుకు రావాలని కోరుకున్నా వచ్చిండు. నీ నుంచి పోయిన మీ కొడుకు ఇట్లా వరదల్లో చిక్కుకున్నాడని తెలియగానే నీకేమనిపించిందమ్మా? ఏమనిపించింది, నా కొడుకు నాకు ఎప్పుడు వస్తాడో ఏమో అనుకున్నా. నేను మీద రావాలంటే రాలేదు. మొత్తంగా కుటుంబ సభ్యులైతే తమ ఆర్తనాదాలు ఫలించాయి. బాధితులు అంటే నిన్న వరదల్లో చిక్కుకున్న వారు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మాట్లాడారు. సో ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులను చూసిన తర్వాత విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా తమ కుటుంబ సభ్యులను కలుస్తాము, నిన్న కుటుంబ సభ్యుల నుంచి వెళ్ళి తిరిగి మళ్ళీ 24 గంటల తర్వాత వారిని కలిశాము అని కొంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంత ఉద్వేగానికి, భావోద్వేగానికి అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నర్మల ప్రాజెక్ట్ నుంచి. కొద్దిగా భయమైంది సార్, చాలా భయమైంది. మాట్లాడాము, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఫోన్ చేయకూడదు, బాధపడకూడదు అని చెప్పినాము. కొద్దిగా జర భయమైంది. బలర కోసం పోయినా సార్, బలర కోసం పోయి ఆడనే ఉన్నాయి. ఇప్పుడు గడ్డ అక్కడనే ఉన్నాయి, సేఫ్గానే ఉన్నాయి. ఇంటి వాళ్ళతోటి, రిలేషన్ తోటి, అందరితో మాట్లాడాము. బండి సంజయ్ తోటి మాట్లాడినాము, కేటీఆర్ సార్ తోటి మాట్లాడాము, మన కలెక్టర్ సారు అందరూ మాట్లాడారు సార్. అందరు ఫుడ్ ఇలా పంపించారు, అందరూ బాగానే చూసుకోరు మమ్మల్ని అయితే.